శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 31 ఆగస్టు నుంచి 6 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో గురువుగారు ఉన్నారు, కర్కాటకంలో శుక్రుడు, సింహరాశిలో రవి బుధ కేతువులు, కన్యరాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, అలాగే వక్రించినటువంటి శనిగారు మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా ఒక్క చంద్రుని యొక్క గమనము మాత్రమే వారాంతంలో మారి ఉన్నది. మిగతా గ్రహస్థితులన్నీ కూడా వార ప్రారంభంలో ఏ విధంగా ఉన్నాయో వారాంతంలో కూడా అదే విధంగా ఉన్నాయి, ఇంకా మార్పు చెందలేదు. గ్రహాల సమ్మేళనాల విషయానికి వస్తే రవి బుధ కేతువుల యొక్క స్థితి సింహ రాశిలో కలిసి ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉన్నారు. ఇక్కడ బుధాదిత్య యోగం మంచిదే అయినప్పటికీ కేతువు మీద రాహు దృష్టి కానీ, రవి గారి మీద రాహు దృష్టి కానీ, బుధుడి మీద రాహు దృష్టి కానీ అంతగా బాగలేదు. వినికిడి సమస్యలు ఉండడానికి, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడానికి, పితృవంశ దోషాలు ఈసరికే జాతకంలో జన్మజాతకంలో ఎవరికైతే పితృవంశ దోషాలు ఉంటాయో వారికి కొన్ని రకాల ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటికి తప్పనిసరిగా పరిహారం చేసుకోండి. రవి బుధ కేతు రాహు ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే శని గారి యొక్క దృష్టి కుజుని మీద, కుజుని దృష్టి శని గారి మీద పరస్పర దృష్టిలు ఉంటూ ఉన్నాయి. ఇది చాలా పదునైనటువంటి దృష్టి. రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, రక్తస్రావాలు, కోర్టు కేసులు, పెద్ద మనుషుల పంచాయతీలు, భూమి తగాదాలు, ఇతరత్ర స్థిర చరాస్తుల తగాదాలు, ఏదైనా కొనుగోలు అమ్మకాలు, వాహనాలు కానీ లేదా భూమి కానీ, ఇతరత్ర యంత్రాలు, యంత్ర పరికరాలు, మిషనరీకి సంబంధించినవి కానీ ఇలాంటి వాటి విషయాలలో చాలా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇబ్బంది లేకుండా ఎవరికి ఉంటుంది అంటే జన్మజాతకంలో శని దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి రాహు మీద లేకుండా ఉన్నట్లయితే, ఏ ఒక్క దృష్టి ఉన్నా కూడా శనిగారి దృష్టి కుజుడి మీద ఉందనుకోండి, శనిగారికి 3వ దృష్టి ఉంటుంది, 7వ దృష్టి ఉంటుంది, 10వ దృష్టి ఉంటుంది. అలా ఏ దృష్టిలో కుజుడు ఉన్నా లేదా కుజుని దృష్టి 4, 7, 8లో ఉంటుంది. అలా ఏ దృష్టి శనిగారి మీద ఉన్నా ఇబ్బందులు తప్పవు. పరిహారాలు చేయించుకున్నప్పటికీ కూడా కాస్త ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా పారాయణ చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాహువు చంద్రునితో కలుస్తూ మనకి ఇంచుమించుగా గ్రహణం చంద్రుడికి సంబంధించి ఈ చంద్ర రాహువుల కలయికతో గ్రహణం ఏర్పడుతుంది. అది ఈ వారాంతం అయినటువంటి మరుసటి రోజే ఏర్పడుతోంది. ఇంకా చంద్రుడి యొక్క గమనము కుంభరాశిలో ఉంటూ ఉండగానే ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఈ గ్రహణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము, ఫలితాలు తెలియజెప్పుకుందాం. కుంభరాశి వారికి 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు కానీ, అలాగే 10వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు కానీ చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. మిగతా గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంటూ ఉన్నది. అయితే భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ కలహాలకి తావు ఇవ్వవద్దు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పితృవంశ దోషాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ పితృవంశ దోషాలకు సంబంధించి కూడా మీకు జన్మజాతకంలో కూడా ఇలాంటి గ్రహస్థితి రవి రాహు దృష్టులు ఉన్నా, కలిసి ఉన్నా మీరు పితృవంశ దోష పరిహారాలు చేసుకొని ఉన్నట్లయితే ఇప్పుడు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలా చేసుకొని లేకపోయినట్లయితే ఇప్పుడు అయినా పితృవంశ దోష నివారణ చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మీ రాశిలోనే చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్నది 7వ తేదీన. మనం 6వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం వారఫలాలు. 7వ తేదీన ఈ గ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. గ్రహణం కూడా చూడకూడదు. ఈ రాశివారు అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ,
రాజకీయ నాయకుల విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, ఏదైనా పెట్టుబడి పెట్టడంలో కానీ, రుణ భారాలు కొంచెం అధికమయ్యేటటువంటి పరిస్థితుల్లో కానీ అధిక జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా కూడా ఐకమత్యంగా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ఏం చెప్పచ్చు అంటే, గురువు గారి యొక్క స్థితి సంచారము పంచమ స్థానంలో ఉంటూ చాలా అద్భుతమైనటువంటి నవమ దృష్టి చేత మీ రాశిని పునీతం చేస్తోంది. అయితే ఇక్కడ మీరు దైవ బలాన్ని పెంచుకోవడానికి కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది. దైవ బలం ఉన్నది, కానీ అది పని చేయాలి అంటే ఇతర గ్రహాల యొక్క వ్యతిరేకతలు బాగా కనిపిస్తూ ఇక్కడ గ్రహణం కూడా మీ రాశిలోనే ఏర్పడుతూ ఉన్న కారణం చేత, చంద్ర రాహుల కలయిక ఉంటూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తలు, మీరు చేసుకునేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాల వల్లనే మీకు గురుబలం పెరుగుతోంది అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. దైవారాధన విడవకుండా చేయండి. అలాగే దైవ కార్యాలు విడవకుండా చేస్తారు. ఖచ్చితంగా మీరు వాటిని పాటించండి, అందులో పాల్గొనండి. ఇది తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిహారం అని చెప్పి తెలియజేస్తున్నాను. పరస్పర విరుద్ధమైన భావాలు మీ రాశి మీద పనిచేస్తూ ఉన్నాయి. ఒకటి, బలంగా రాహు ఉన్నారు రాశిలో, సప్తమ స్థానంలో రవికేతువులు ఉన్నారు. బుధుడి వల్ల అంత ఇబ్బంది లేకపోవచ్చు, కానీ రవికేతువుల యొక్క స్థితి రాశిని చూస్తూ చాలా చాలా ఇబ్బంది పెడుతోంది. కాబట్టి ఈ స్థితి నుంచి మీరు బయటపడాలి. ఇక్కడ ఈ రవి రాహు దృష్టుల వల్ల పితృవంశ దోషము, వారాంతంలో చంద్రుడి యొక్క గమనము రాశిలోకి వచ్చినందువల్ల ఏర్పడబోయేటటువంటి మరుసటి రోజే ఏర్పడుతోంది కాబట్టి చంద్రగ్రహణము, ద్వితీయ స్థానంలోనే శనిగారు ఉండి అష్టమ స్థానంలో కుజుడు ఉంటూ కుజుడిని చూడడము, కుజుడు కూడా శనిగారిని చూడము, ఇవి బలమైనటువంటి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహస్థితులు. కాబట్టి మీరు ఎక్కువగా భగవంతుడికి సేవ చేసుకోవడం ద్వారా, ఎక్కువగా భగవంతుడి యొక్క చింతనతో ఉండడం ద్వారా ఈ వ్యతిరేకమైనటువంటి ఫలితాలని కొద్దిగా నిరోధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది గమనించగలరు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. అలాగే సద్గురువుల యొక్క ఆశీస్సులు, మీ మాతృమూర్తి గారి యొక్క ఆశీస్సులు తప్పకుండా తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి పరస్పరము ఏర్పడుతూ ఉన్నటువంటి విభిన్నమైనటువంటి అంశాల కారణం చేత విభిన్న పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని మనోబలంతో, ధైర్యంతో ఎదుర్కోవాల్సిందిగా సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఇంటి ఇలవేల్పుని పూజ చేసుకోవడము మరీ మరీ మంచిదిగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం.